అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యంగా ఉన్నత విద్యా మండలి పనితీరు ఉంది. విద్యా వ్యవస్థలో అక్రమాలపై క్రైస్తవ జనసమితి సిజేఎస్ పోరాటం కొనసాగిస్తుంది. తమకు అధికారాలు లేవంటూ చేతులెత్తేస్తున్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీలు. సిజేఎస్ అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ ఉన్నత విద్యా మండలి అధికారుల తీరు మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేయబోతున్నా అంటూ సిజేఎస్ ప్రెసిడెంట్ ప్రకటించారు. 42 ఇంజనీరింగ్, 21 ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారంటూ ప్రేమ్ కుమార్ ఆరోపణలు చేస్తున్నారు. ఏ రోజు ఫీల్డ్ విజిటింగ్ కి అధికారులు వెళ్లటం లేదంటూ కూడా ప్రేమ్ కుమార్ ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశం గురించి ఈ అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్తానంటూ కూడా ఆయన అనటం జరిగింది. మరి అంటే పూర్తిగా కూడా ఆయన పోరాటం, ఆయన నిరసన దేనికి, ఆయన డిమాండ్స్ ఏంటి అన్న విషయం కూడా వారి నుంచే తెలుసుకుందాం. సిజేఎస్ ప్రెసిడెంట్ మాసారం ప్రేమ్ కుమార్ గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం ప్రేమ్ కుమార్ గారు. నమస్తే అండి. ఇప్పుడు మీరు కొన్ని కాలేజెస్ ని కానీ వీటిని కానీ కొన్నిటిని గుర్తించామంటూ కూడా తమ నోటీసులో పేర్కొన్నారు. అసలు పూర్తిగా కూడా మీ పోరాటం దేని మీద అండి? యాక్చువల్గా అండి, ఇప్పుడు మనకు 2025 మార్చిలో దాదాపు 42 ఇంజనీరింగ్ కళాశాలలు, 21 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల పైన మనం ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరికి? ఉన్నత విద్యా మండలికి. ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, సరైనటువంటి మౌలిక వసతులు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా లేదని, నకిలీ అటెండెన్స్ తోటి నడిపిస్తున్నారు కళాశాలని, నకిలీ అధ్యాపకులు కూడా ఉన్నారని చెప్పేసి కొన్ని అంశాలను అందులో మనం పేర్కొనడం జరిగింది ఆ లెటర్ లో. సో దానిపైన ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదండి. ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. జేఎన్టీకు లెటర్ రాస్తూ కాలయాపన చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. ఏంది అంటే మాకు అధికారాలు లేవని చెప్తున్నారు. చైర్మన్ గాని, వైస్ చైర్మన్లు గాని, సెక్రటరీలు గాని అందరూ అంతే. ఏ యూనివర్సిటీలను కూడా ఆదేశించలేదు. ఇంతవరకు ఏ ఒక్క కాలేజీల పైన కూడా చర్య తీసుకోలేదు. వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా ఫిర్యాదు పైన స్పందించి వాళ్ళు ఫీల్డ్ విజిట్ కి వెళ్ళినట్టు కానీ, ఒక యూనివర్సిటీని విజిట్ చేసినట్టుగా కానీ, ఒక కళాశాలను విజిట్ చేసినా కానీ దాఖలాలు లేవు. ఏంటంటే మాకు అధికారం లేవని చెప్తారు. అధికారం లేనప్పుడు ఆ ఉన్నత విద్యా మండలి ఎందుకు, ఆ వైస్ చైర్మన్ ఎందుకు, చైర్మన్ ఎందుకు, సెక్రటరీలు ఎందుకు? ఆడ పేరుకేమో ఉన్నత విద్యా మండలి తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి. బయట జనాలు చూస్తున్నప్పుడే ఉన్నత విద్యా మండలి మొత్తం యూనివర్సిటీలను మానిటరింగ్ చేస్తుంది. మొత్తం విద్యా వ్యవస్థలన్నీ విద్యా మండలి ఆధీనంలో ఉన్నాయి కనుక ఏ సమస్యకైనా ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని ప్రజలు అనుకుంటారు. బయట ఏ విద్యార్థి సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, పార్టీలు కానీ ఎవరు ఫిర్యాదు చేసినా కూడా మాకు అధికారం లేవని చెప్తారు. నా డిమాండ్ ఒకటే, వీళ్ళ తతంగం చూస్తుంటే వీళ్ళు ఎన్నడూ కూడా ఫీల్డ్ విజిటింగ్ వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళకి కమిట్మెంట్ లేవు. విద్యార్థులు ఎక్కడన్నా పోని, కళాశాలలు ఎక్కడన్నా పోని, విద్యా వ్యవస్థ ఎటన్నా నాశనం కానీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళకి జీతాలు రావాలి, కుర్చీలలో కూర్చోవాలి. మీరు మొత్తం కూడా అంటే ఈ విద్యా సంస్థల్లో ఎటువంటి లోపాలను గుర్తించారు, ఏ ఏ కాలేజీల్లో గుర్తించారు, దీనివల్ల విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు? మ్యామ్ ఒకటి చెప్పదలుచుకున్నా, అంటే మీరు ఇప్పుడు ఇది లక్షల మంది చూస్తారు కనుక దీన్ని బయటికి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుల సంఖ్య చెప్తే ఆశ్చర్యపోతారు. రంగారెడ్డి జిల్లా అండ్ మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలో 2 ఫ్యాకల్టీని పెట్టి 400 మంది స్టూడెంట్స్ కి 2 ఫ్యాకల్టీలు పెట్టి నడిపిస్తున్నారు. ఓన్లీ కేవలం 2 అధ్యాపకుల చేత కాలేజీ నడిపిస్తున్నారు. అంటే వాళ్ళే ఆ సబ్జెక్టులు అన్ని కూడా చెప్తారా, లేకపోతే అసలు ఏ సబ్జెక్టులు చెప్పడం కాదండి, అసలు చదివే చెప్పరు అక్కడ. చదివే చెప్పరు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఒక ఢిల్లీ మన ఇంటర్నేషనల్ స్కూల్లో ఎంబీఏ కాలేజీలు నడుస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక రూమ్ లో ఎంబీఏ కాలేజీ నడుస్తుంది. ఇది సిగ్గుచేటు కదా తెలంగాణ రాష్ట్రానికి. తర్వాత ఈ కూకట్పల్లిలో మన గోపనపల్లిలో ఒక సెయింట్ జావియర్ అనే ఒక స్కూల్ ఉంది ఎంబీఏ కాలేజీలో. ఇది సిగ్గుచేటు కదా తెలంగాణకు. అసలు ఒక పక్క రేవంత్ రెడ్డి గారేమో అనేక సభలల్లా, విద్యా సమీక్షలల్లా అధికారులు, ఐఏఎస్లు మీరు ఫీల్డ్ విజిట్కి వెళ్ళండి, మీరు కాలేజీలకు తనిఖీలు చేయండి, మీరు ఏసీ రూమ్లలో కూర్చోవద్దని అని చెప్పి ఆయన మొత్తుకుంటుంటే వీళ్ళు మాత్రం ఏ రోజు కూడా బయటకు వెళ్ళరండి. ఏ రోజు బయటకు వెళ్ళరు. షూట్లు, బూట్లు వేసుకొని ఆ గవర్నమెంట్ సొమ్ము తినుకుంటా, ఛాయలు, బిస్కెట్లు తాగుకుంటా, పబ్లిక్ సొమ్ము తినుకుంటా ఎంజాయ్ చేస్తా ఉన్నారు అక్కడ. ఇది చాలా దారుణమైన పరిస్థితి. నేను సీఎం గారికి త్వరలో ఈ విషయం అంతా ఇలా ఆల్రెడీ పేపర్లలో, న్యూస్లలో ఈ రోజు నిన్న వరుస కథనాలు వస్తా ఉన్నాయి.
ఆల్రెడీ ఉన్నత విద్యా మండలి పనితీరు పైన చర్చ కూడా నడిచింది ఇలా సీఎం ఆఫీస్ లో. త్వరలో ఉన్నత విద్యా మండలి కూడా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి, చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ అందరికి. అంటే ప్రేమ్ కుమార్ గారు దీని వెనక అక్రమార్కులకు ముఠాగా ఏర్పడి ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు అనుకోవాలా? ఉన్నత విద్యా మండలి ప్రైవేట్ యాజమాన్యాలకు భయపడుతుందంటే సిగ్గుచేటండి, సిగ్గుచేటు. ఎందుకు మరి ఆడ ఉన్నత విద్యా మండలి దానికి ఒక పెద్ద పేరు ఎందుకు ఆడ? లేదంటే ఉన్నత విద్యా మండలి ఒక ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి, ఒక లెటర్ రిలీజ్ చేయమని చెప్పండి. మేము ఎలాంటి ఫిర్యాదులపైన స్పందించము, ఎలాంటి ఫిర్యాదులపైన యాక్షన్ తీసుకోము. కాలేజీలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎటన నాశనం కానీ, విద్యా వ్యవస్థ ఎటన నాశనం కానీ మాకు సంబంధం లేదని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేయమని చెప్పండి. ఎవరు ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేయరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఓపెన్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి. సీఎం గారి దృష్టికి చెప్పేసి ఒక లెటర్ రాయని చెప్పండి. మేము ఎలాంటి యాక్షన్ తీసుకోలేము, ప్రైవేట్ యాజమాన్యాలు మా మీద అజమాయి చూపిస్తున్నారు, మేము భయపడుతున్నాం, వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళలేమని చెప్పండి నిర్మోహమాటంగా. అంటే ఎందుకు ఈ ప్రైవేట్ యాజమాన్యాల వెనక ఎవరు కూడా ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారా, అందుకే భయపడుతూ ఉన్నారా? ప్రభుత్వ పెద్దలు ఎవ్వరు లేరండి, ప్రభుత్వ పెద్దలు ఎవ్వరు లేరు. ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల వ్యక్తి ఉపేక్షించట్లేదు, ఏ ప్రైవేట్ యాజమాన్యాన్ని కూడా ఎంకరేజ్ చేయట్లేదు. ఇది టు బి ఫ్రాంక్. కాకుంటే ఇక్కడ దరిద్రం ఏంటంటే అధికారులు పనిచేయట్లేదు. ఓకే, అధికారుల లోపం. ఉన్నత విద్యా మండలి కానీ, ఐఏఎస్లు కానీ, సెక్రటరీలు కానీ బయటకు వెళ్ళట్లేదు, ఆఫీసులు వదిలిపెట్టి బయటకు రావట్లేదు. అది పెద్ద సిగ్గుచేటు. ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. అయితే ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి గారికి ఏం తెలియనిస్తలేరు, అంత బాగుందని చెప్తున్నారు. అందుకే మీరు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లేలాగా దీన్ని మీరు పెద్ద ఎత్తున దీన్ని అడ్వర్టైజ్ చేయాలని నాకు నా తరఫున విజ్ఞప్తి అండి. ఎస్, డెఫినెట్లీ ప్రేమ్ కుమార్ గారు. అయితే మీరు జనరల్ గా కూడా అసలు ఏ టైంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకొని వెళ్ళాలని మీరు భావిస్తున్నారు? మేము మండే రోజు దీనికి అపాయింట్మెంట్ తీసుకున్నామండి. సీఎంఓకు డెఫినెట్ గా అక్కడికి వెళ్తున్నాము. వాళ్ళ పెద్దల పిఆర్ఓలకు అందరికి ఇప్పటికీ వాళ్ళ దృష్టికి వెళ్ళిపోయింది. పిఆర్ఓలకు అందరికి తెలుసు, సీఎం గారి పిఆర్ఓలకు అందరికి తెలుసు. అందుకే పెద్ద ఎత్తున ఇలా చర్చ నడిచింది ఇలా సీఎం ఆఫీస్ లో. రోగితర్ అన్న గారు కూడా, ఐఏఎస్ గారు కూడా, మన ఎడ్యుకేషన్ సెక్రటరీ, తను కూడా ఈ రోజు దీనిపైన పెద్ద ఎత్తున డిస్కషన్ చేశారు. పేపర్లలో వచ్చింది కనుక ఇది పెద్ద ఎత్తున డిస్కషన్ అయింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు, ముఖ్యమంత్రి గారి దాకా వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత విద్యా మండలిలో ఉన్నటువంటి ప్రతి అధికారిని ప్రక్షాళన చేయాలి. అది మా డిమాండ్ అండి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ గారు. మీరు యూటీవీ వేదికగా కూడా మీ గలం వినిపించారు, మీ పోరాటం ఎందుకోసం అనేది కూడా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక సిజేఎస్ ప్రెసిడెంట్ మాసారం ప్రేమ్ కుమార్ ఇప్పుడు యూటీవీతో మాట్లాడటం జరిగింది. ఉన్నత విద్యా మండలిలో ఉన్నటువంటి అధికారులు పని చేయటం లేదు, ఏదైనా కానీ విద్యా సంస్థలో ఉన్నటువంటి లోపాలు కానీ, ప్రైవేటు విద్యా సంస్థల్లో సంబంధించినటువంటి విషయాలు తెలియచేసినప్పటికీ కూడా మాకు అధికారాలు లేవు అక్కడ రైట్స్ చేయడానికి కానీ, అక్కడ తనిఖీలు చేయడానికి కానట్టు కూడా వారు సమాధానం చెప్తూ ఉన్నారు. ఈ విషయాలు ఏవి కూడా పైనున్నటువంటి ప్రభుత్వ పెద్దలకి తెలియదు, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళలేదు, మొత్తం కూడా అంతా బాగుంది అని చెప్పి అక్కడ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో చూస్తే కనుక అసలు ఎడ్యుకేషన్ అనేది బాగలేదు. ఈ విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్తారు, మొత్తం కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కేవలం ఒక కాలేజీకి ఇద్దరు టీచర్లు ఉండటము, వాళ్ళు అసలు ఏ పాఠాలు చెప్పరని, మరొక వైపు పర్మిషన్స్ తీసుకొని వేరే దగ్గర క్లాసెస్ నిర్వహించడం, ఈ విధంగా కూడా మొత్తం కూడా వాళ్ళు తీసుకున్నటువంటి పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక దుర్వినియోగానికి గురవుతున్నాయి. కానీ ఏ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు, కనీసం ఫీల్డ్ విజిట్స్ కూడా వెళ్ళటం లేదు అని చెప్పి కూడా ప్రేమ్ కుమార్ చెప్తున్నారు. ఇక ఈ విషయాన్ని కూడా సిజేఎస్ ప్రెసిడెంట్ ఈ సోమవారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్ళనున్నట్టుగా చెప్పారు.